ఓకే, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు కొన్ని మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్ ఉందండి. ఏంటి అంటే గణిత శాస్త్రవేత్తలు. మనకి గణిత శాస్త్రవేత్తల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్, జార్జ్ కాంటర్, యూక్లిడ్, పైథాగరస్ ఈ యొక్క శాస్త్రవేత్తల యొక్క సమాచారం మనకుంది. అదనంగా కూడా మనకు ఈ యొక్క న్యూ బుక్లు ఏమి ఇచ్చాడంటే ఈ యొక్క రెనో డెకార్టే, బ్రహ్మగుప్త, వరామిహరుడు గురించి కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి బిట్స్ కూడా అప్లికేషన్ మెథడ్లో మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ న్యూ బుక్స్ అండ్ ఓల్డ్ బుక్స్ కలిపి కూడా. అలాంటప్పుడు సిలబస్లో లేని కూడా ఎందుకు బిట్స్ మనం డిస్కస్ చేస్తామంటే దాన్ని పోల్చి కూడా సిలబస్లో ఉన్నటువంటి అంశాలని ఇచ్చి సంబంధించినది ఏంది అనేటటువంటి అంశాల మీద అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అవి కూడా చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి చదువుకోవడం వల్ల నష్టం అయితే ఏం లేదు. కాబట్టి ఆ బిట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే మన దేవేందర్ మెథడ్స్ యాప్లో ఏంటంటే నేను ఇక్కడ దేవేందర్ మెథడ్స్ యాప్లో మనకు టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఏర్పాటు చేశాం. ఓన్లీ ఈ యొక్క టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ మన యొక్క యాప్లో 699 అండి. ఏంటి ఇక్కడ అంటే 699కు ఉందండి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఓన్లీ టెస్ట్ సిరీస్కి ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్లో ఆల్రెడీ చెప్పారండి. 399 ఉందండి ఓన్లీ టెస్ట్ సిరీస్. అయితే ఎలా అంటే మీకు ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను, ఓన్లీ యూనిట్కు 40 బిట్స్ అని చెప్పి టెస్ట్ 1 టెస్ట్ 2 అని చెప్పి చెప్పడం జరిగింది. అలా కూడా కాదండి, కొన్ని అదనంగా కూడా ఇంకా ఇవ్వడం కూడా జరిగింది. ఎలా అంటే మనకు ఉన్నటువంటి గణిత శాస్త్రం అర్థము స్వభావంలో టెస్ట్ 1 టెస్ట్ 2 40 బిట్స్ ఉంటాయి. అప్లికేషన్ మెథడ్లో ఉంటాయండి. అవేంటో కూడా ఇక చివరికి చెప్తాను. ఇలా సెకండ్ యూనిట్ కూడా 40 ఈ గణిత శాస్త్రవేత్తలు ఇంతకుముందు చెప్పాను 40 ఇస్తున్నానని చెప్పాను, కానీ కాదు, అదనంగా కూడా ఇంకో 25 బిట్స్ కూడా ఎక్స్ట్రా కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మొత్తం సిలబస్ మొత్తం కవర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ చూడండి 105 బిట్స్ పెట్టాం సెకండ్ యూనిట్కు. ఇంతకుముందు 40 అని చెప్పాను, ఇంకా అదనంగా కూడా చేర్చడం జరిగింది. థర్డ్ యూనిట్ కూడా 40 మళ్ళీ 25 చేర్చడం జరిగింది. ఫోర్త్ యూనిట్ విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం. ఇదే మోడల్ మనకు 11 యూనిట్స్. ఈ 11 యూనిట్స్లో ఒక యూనిట్ స్మాల్గా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి దాన్ని కలిపి 10 యూనిట్స్గానే విభజించుకున్నాం. ఈ 10 యూనిట్లకు ఎలా అంటే చూడండి ఒకసారి 40 చొప్పున ఏర్పాటు చేసాం. పెద్ద యూనిట్లకు ఇంకో 25 బిట్స్ కూడా యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. ఇలా అర్థము స్వభావం, గణిత శాస్త్రవేత్తలు, లక్ష్యాలు ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం, బోధనా పద్ధతులు, ఇక్కడ అన్నిటికీ కూడా 25 యాడ్ చేసుకుంటూ వచ్చాను. చూడండి ఒకసారి. ఓకే, ఈ విధంగా అండి. ఇక్కడ మనకు అన్నిటితో పాటు గణిత శాస్త్ర బోధనా ప్రణాళికలు ఒక్కటి మాత్రమే ఇక్కడ 30 పెట్టానండి, చిన్న యూనిట్ కాబట్టి. అన్నీ కూడా 40 అండ్ అదనంగా కూడా 40 25 40 25 40 ఈ విధంగా దాన్ని బట్టి మళ్ళీ బోధనా పద్ధతులు కూడా 25 కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశాం. ఈ విధంగా చూడండి ఒకసారి. బోధనాభ్యాస సామాగ్రి 40 ఈ విధంగా షెడ్యూల్ ప్రకారం 10 యూనిట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క టెస్టులు మొత్తం కూడా ఏర్పాటు చేశాం. 4 గ్రాండ్ టెస్టులు ఉంటాయండి. గ్రాండ్ టెస్ట్ కూడా 40 ఉంటాయి 4 గ్రాండ్ టెస్టులకు. మొత్తం టోటల్ కలిపి 1050 బిట్స్ అండి. ఈ 1050 యొక్క క్వశ్చన్స్కు మీరు చూడండి ఒకసారి, ఇవన్నీ కలిపి 2500 బిట్స్ కవర్ అవుతాయండి. ఎందుకంటే అన్నీ కూడా ఏబిసిడి, సత్యము అసత్యము, ఏ సరైనతో బీసీడీ సరికానివి, ఇలాంటి క్వశ్చన్స్ తోటి ఒక్కొక్క క్వశ్చన్ని ఇంకా అదనంగా 3-4 క్వశ్చన్లు కవర్ చేస్తుంది. కాబట్టి మినిమం 2500 బిట్స్ ఎక్కువ కవర్ చేయడం జరిగింది. మీకు ఇచ్చింది 1050 మాత్రమే. అప్లికేషన్ మెథడ్లో తయారు చేశాం కాబట్టి ఏంటంటే ఒక 2500 బిట్స్ కవర్ చేసేటటువంటి మొత్తం ఉన్నటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇలా టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రతి బిట్టు కూడా మనకు ఉన్నటువంటి దాంట్లో 699 ఉంటుందండి. ఓన్లీ టెస్ట్ సిరీసే ఇదే షెడ్యూల్ ప్రకారం అయితే 399 ఉంటుందండి. ఇలా యాప్ తీసుకున్న వారికి అయితే ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మాత్రం ఫ్రీగా అప్లోడ్ చేయబడతాయి. అవి దానికి సంబంధించిందండి. ఓకే, కాబట్టి అవకాశం ఉండి ఆల్రెడీ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి నేను బిట్స్ కూడా చెప్తాను. చివరి దాకా వినండి. 100% మీకు యూజ్ అవుతుందండి. 100% 99.9 కదండి, 100% యూజ్ అవుతుంది. చివరి దాకా చూడండి. బిట్స్ కూడా నేను చెప్తాను. ఇవి అండి. టైం ఆల్రెడీ ఏప్రిల్ మొదటి వారం చెప్పి ఇస్తా అని చెప్పి అన్నాడండి. మరి ఇస్తాడా ఇవ్వడానికి పక్కా పెట్టండి. ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది, అయిపోతూనే ఉంటుంది, ఇంతకుముందు కూడా చెప్పాను. కాబట్టి చదువుకునేటటువంటి వ్యక్తులు నోటిఫికేషన్ గురించి కూడా ఆలోచించరు.
చదువుకుంటూ వెళ్తూనే ఉంటారండి. 2025 సంవత్సరం చివరి వరకు కంప్లీట్ అయిపోతుంది. జూన్ వరకు కూడా ఎగ్జామ్ పెడతా అంటున్నారు. పెట్టినా పెట్టకపోయినా అవన్నీ పక్కకు పెట్టండి. మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం లాంగ్ నుంచి కనీసం ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వ్యక్తులు ఉన్నారు. చాలా వాళ్ళు ఎంతో కష్టపడి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈసారి సాధించాలి తప్పనిసరిగా. తన గోలు స్కూల్ అసిస్టెంట్ సాధించాలి. అప్పుడు మా యొక్క అమ్మ నాన్నను హ్యాపీగా చూసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వ్యక్తులైతే భార్య పిల్లల్ని మీ యొక్క 60 సంవత్సరాల పాటు హ్యాపీగా జీవించడానికి మంచి అవకాశం. కాబట్టి ఇన్ని రోజులు చదివారు, కష్టపడ్డారు, పక్కా పెట్టేయండి. ఇప్పటి నుంచి అయినా ఆల్రెడీ కష్టపడ్డారు, పడుతూనే ఉన్నారు. ఇక లాస్ట్ కొంతమంది ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఎస్సీ వర్గీకరణ వస్తుందో, అది అయిద్దో కాదో, ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తుందో రాదో, అసలు ఎగ్జామ్ జరగదంట, నెక్స్ట్ ఇయరే జరుగుద్దంట అని చెప్పి రకరకాల మాటలు, అలా మాటలు చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. వాడిని పట్టించుకోకండి. మీ గోల్ ఏంటి? జాబ్ సాధించాలి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ ఈ యొక్క మ్యాథమెటిక్స్ టీచర్ పోస్ట్లో నేను ఉండాలి. ఒక్కసారి నెమరు వేసుకోండి. మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది చూడండి. దాదాపు అందరూ ఈ యొక్క సాధారణమైనటువంటి చాలా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ కష్టపడుతున్నారు. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఈసారి జాబ్ నాకు రావాలి, నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అయిపోతుంది. కాబట్టి అదే గోల్ మీద ఉండండి, సాధించండి, లైఫ్ని సెట్ చేసుకోండి. ఎవరి మాటలు నమ్మకండి, టైం వేస్ట్ చేయకండి. ఓకే అండి, ఒకసారి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చివరి దాకా చూడండి, ఒకసారి ఒక్కొక్క బిట్స్ ఏందో చూద్దామండి ఇక్కడ. ఓకే అండి, ఇవి ఇలా టెస్ట్ సిరీస్ ఇలానే ఇచ్చాను. నేను ఎలా చెప్తున్నా అలానే ఉంటాయండి. నాలెడ్జ్ బిట్స్ కూడా ఉంటాయి, కానీ అవి కూడా తక్కువ ఉంటాయండి. ఓకే, చూద్దానండి ఒకసారి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పోయినప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కూడా ఇంతకుముందు డిస్కస్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వానిలో అంటే ఈ క్రింది శాస్త్రవేత్తలు జన్మించిన సంవత్సరాలను జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. కంపల్సరీ ఇస్తాడండి. ఇంతకుముందు తెలంగాణలో ఉన్నటువంటి డిఎస్సీలు ఇవ్వడం జరిగింది, హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్లు ఇవ్వడం జరిగింది, గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఇలాంటి బిట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి రేపు మన ఉన్నటువంటి డిఎస్సీలు ఇవ్వడానికి గ్యారంటీ కాదు, ఎలా ఇచ్చినా చేసే విధంగా మనం ఉండాలి. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ క్రింది శాస్త్రవేత్తలు జన్మించిన సంవత్సరాలను గుర్తించండి అని చెప్పగానే మీకు 100% ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామన్ అందరూ చదివి ఉంటారు. 100% చదివే ఉంటారు. చూడండి ఒకసారి, ఆర్యభట్ట అనేది అందరికీ తెలిసిన విషయం, ఫేమస్. మరి ఆర్యభట్ట ఏ సంవత్సరం జన్మించాడంటే క్రీస్తు శకం 476 అని ఇచ్చాడు. ఇవ్వగానే మీరు ఏం చేయాలి, దాన్ని చూసి ఏ1 ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఏ1 ఉంది, ఏ1 ఉంది, ఇక్కడ ఏ1 ఉందండి. ఇది కాదు, క్లియర్. మీకు అన్నిట్లో జార్జ్ కాంటర్, ఇక్కడ కౌంటర్ అని పడ్డది, కాంటర్ అండి. జార్జ్ కాంటర్, రెనే డెకార్టే, యూక్లిడ్. దాదాపుగా వీళ్ళందరూ మీకు తెలిసి ఉంటుంది ఎప్పుడు జన్మించారని. యూక్లిడ్ అయితే దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది, మర్చిపోరు. జామితికి పితామహుడు, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్పి అంటాం. ఆయన యొక్క పుట్టిన సంవత్సరం ఎప్పుడు మర్చిపోరండి. అప్పుడు ఇతను ఏమనంటే యూక్లిడ్ చూడండి ఒకసారి, క్రీస్తు పూర్వం 325 265 అని చెప్పించాడు. అప్పుడు ఇది D2 ఎక్కడుందని చూసుకోవాలి. ఇక చూడండి, D2 ఉంది, D4, D3. ఈ D2 ఇది ఒక్కటే ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిస్తే ఇదే అండి ఆన్సర్, ఇదే ఆన్సర్ అని పెట్టి టైం సేవ్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు. కొంతమందికి ఇది తెలియలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ రండి. జార్జ్ కాంటర్, రెనే డెకార్టే అండి, రెనే డెకార్టే. ఈ రెనే డెకార్టే అనగానే DAD గుర్తుపెట్టుకోండి. రెనే డెకార్టే DAD 1596 1650 వరకు అలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు C3 అవుతుంది. అప్పుడు ఏమైంది, జార్జ్ కాంటర్ ఏమవుతుంది, B4 అవుతుంది. ఇలా మీరు చదివేటప్పుడు మీ మనసుతోటి మీరు ఏ శాస్త్రవేత్త చదివినా కూడా జన్మించిన సంవత్సరం కావచ్చు, ఏ అంశమైనా కొద్దిగా ఆ శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడని చెప్పి కొద్దిగా ప్రణాళికతో కొద్దిగా మైండ్ ఎలా అంటే దాని మీద ఫోకస్ చేసి మీరు డిస్కస్ చేసుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు ఈ స్కిప్ రీడింగ్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతే అది గుర్తుండదండి. కాబట్టి కొంత మీరు చర్చించాలి. దాదాపు మీరు చదివేటప్పుడు ఎలా ఆలోచిస్తారంటే టైం సేవ్ కావాలని చెప్పి ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అనేటటువంటి ఈ యొక్క మైండ్తో మీరుండి చదువుకుంటూ వెళ్ళిపోతారు, అయిపోయింది అనుకుంటారు. ఎప్పుడు అలా చదవద్దు. ఎంతసేపు చదువుతున్నది ముఖ్యం కాదు, నీకు ఎంత వచ్చింది అనేది ముఖ్యంతో అలా ప్లాన్ చేసుకొని చదవండి. మీకు చెప్పేంత కాదు, అనుభవంతో మీరు చదువుతున్నారు, కానీ నేను కూడా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఆలోచించండి. అలా అయిపోవాలన్నట్టు చదవకండి. నాకేం వచ్చిందని చెప్పి ఒకసారి రిమైండ్ అంటే రీక్యాప్సులేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా అండి. అప్పుడు చూడండి ఒకసారి, A1 B4 అంటే ఇది జార్జ్ కాంటర్ 1840 సంవత్సరం మార్చి 3. ఈ విధంగా B4 C3 D2 ఇలా గుర్తుపెట్టుకొని చదవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ చూద్దాను. ఇక్కడ ఈ క్రింది వానలో ఆర్యభట్టకు సంబంధించని, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. జనరల్గా ఎలాంటి ఇప్పుడు భయం లేకుండా చేసేటప్పుడే మర్చిపోతుంటాం, సరిగ్గా చూడం. ఎగ్జామ్ పాయింట్లో పోయినప్పుడు ఆ ఎగ్జామ్ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో కన్ఫ్యూజ్ అవుతుంటాం, భయం అవుతుంటుంది. ఇది ఒక్కసారి నేను కష్టపడుతున్నాను, వస్తుందో రాదో అనేటి మర్చిపోండి.
ఫ్రీగా ఉండండి, రాయండి. ఇక్కడ సంబంధించని అని ఇచ్చాడు. ఇదంతా మామూలు గుర్తుంటుంది. సంబంధించని అని చెప్పి చాలా బిట్స్ అడుగుతాడు. సంబంధించని దానిని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు శాస్త్రవేత్తల దగ్గర దాదాపు కవర్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే గుర్తుంటుంది. బట్టి చదివితే మాత్రం గుర్తుండదండి. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటుంది. రిపిటేషన్లో బిట్స్ వచ్చినప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఒకవేళ చదివినటువంటి విధానాన్ని బట్టి అవగాహనతో పెట్టవచ్చు. అక్కడ త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్యాలకు సూత్రాలను అందించాడు. ఎవరు? ఆర్యభట్ట. ఆర్యభట్టకు సంబంధించండి అన్నాడు. మరి ఇది సంబంధించనిదా గుర్తుంచుకోవాలి. విలోమ పద్ధతి గురించి తెలియజేశాడని చెప్పాడు. దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించాడని చెప్పి ఇచ్చాడు. ఇవన్నీ ఆర్యభట్టకు సంబంధించినవి మీరు గుర్తుపట్టాలి. 0 రుణ సంఖ్యల బీజగణిత లక్షణాలను నిర్వచించారు అని చెప్పి ఇచ్చాడండి. ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే ఆర్యభట్ట మీద పర్ఫెక్ట్గా చదివితే టోటల్గా గుర్తించుకుంటే ఇవి కానిది ఎందుకు గుర్తించవచ్చండి. ఇక్కడ 1, 2, 3 అండి. ఈ యొక్క 1, 2, 3 మొత్తం కూడా ఆర్యభట్టకు సంబంధించినవి. ఇక్కడ ఏమన్నాడు? సంబంధించని అన్నాడు. ఎవరు? ఇదండి. 0 రుణ సంఖ్యల బీజగణిత లక్షణాలు నిర్వచించారు అన్నది ఎవరంటే, ఇది చెప్పింది ఎవరంటే వరాహమిహరుడు అని గుర్తుపెట్టుకోండి. ఈ వరాహమిహరుడు ఎవరండి? ఇక్కడ క్రీస్తు శకం 505 సంవత్సరంలో ఆదిత్యదాసుడు అనేటటువంటి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రునికి జన్మించినటువంటి వ్యక్తి ఎవరైనంటే వరాహమిహరుడు. ఇక 0 రుణ సంఖ్యల బీజగణిత లక్షణాలను నిర్వచించాడు. ఎవరైనంటే వరాహమిహరుడు. గుర్తుపెట్టుకోండి. ఇతను 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుని యొక్క 9 నవరత్నాల్లో ఒక వ్యక్తిగా గుర్తింపబడ్డటువంటి వ్యక్తి. ఈ యొక్క వరామిహరుడు ఏంటంటే నేను ఇక్కడ ఇతని గురించి ఇది చెప్పింది వరామిహరుడు. ఇతను ఈ యొక్క మగధ సామ్రాజ్యం యొక్క వరాహ ముద్రతో సత్కరించినటువంటి వ్యక్తి ఈ యొక్క వరామిహరుడు. జ్యోతిష శాస్త్ర పండితుడండి ఈ యొక్క వరామిహరుడు. ఇతను కూడా ఏం చేశారంటే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుని యొక్క కుమారుడు ఒక పంది, ఈ పంది చేత చంపబడతాడు అని చెప్పి జ్యోతిష్యాన్ని ఇలా భవిష్యత్తు చెబుతాడు. అప్పుడు ఈ యొక్క 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వరామిహరుడు చెప్పినటువంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం నా కొడుకు చనిపోతాడు అని చెప్పి తన కొడుకుని ఎన్నో విధాలా కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయినా కాపాడుకోలేకపోయాడు. ఇతను చెప్పినటువంటి టైంకే అతను చనిపోతాడు. 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడు కుమారుడు. అలా ఆయన చూసి కూడా ఇతని యొక్క ప్రతిభకు మెచ్చి మగధ సామ్రాజ్యం యొక్క చిహ్నమైనటువంటి వరాహ చిహ్నంతో సత్కరిస్తాడు. అంటే ఇతని యొక్క జ్యోతిష్య శాస్త్రం అంత పండితుడు అని చెప్పి తన కొడుకు చనిపోయినప్పటికీ కూడా బాధలో ఉండి కూడా అతన్ని సత్కరించాడు. అంటే చూడండి, అతని యొక్క 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడి యొక్క నవ రత్నాలలో ఒక కవిగా గుర్తించబడ్డటువంటి వ్యక్తి అంటే వరామిహరుడు. గుర్తుపెట్టుకోండి. అంటే మనం చదివేటప్పుడు ఏం చేయాలంటే ఒక వ్యక్తి గురించి అయిపోవాలనేటటువంటి టైం కాకుండా అసలు ఎక్కడ జన్మించాడు, ఆయన యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ పోతే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఏ గణిత శాస్త్రవేత్త ఆదిత్యదాసుడు అనే జ్యోతిష శాస్త్ర పండితులకు జన్మించాడు? జస్ట్ ఇప్పుడు ఆ బిట్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బిట్ అదే ఉందండి. చూడండి ఒకసారి. ఆర్యభట్ట, భాస్కరాచార్య, వరామిహరుడు, బ్రహ్మగుప్త అని చెప్పి ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటండి? వరామిహరుడు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. x² + y² = z² అను సమీకరణమునకు అనుగుణమగు పూర్వ సంఖ్యలను మొట్టమొదట కనిపెట్టింది ఎవరు అని చెప్పి ఇచ్చాడు. బ్రహ్మగుప్తన, ఆర్యభట్టన, శ్రీనివాస రామానుజన, భాస్కరాచార్యుడ అని చెప్పి ఇచ్చాడు. x² + y² = z² అను సమీకరణమునకు అనుసరణమగు అంటే అనుసరణమగు అట్లా కూడా ఇస్తాడు. పూర్వ సంఖ్యలను మొట్టమొదట కనిపెట్టింది ఎవరు అని చెప్పించాడండి. ఎవరైనంటే బ్రహ్మగుప్తుడు. ఎవరండి? బ్రహ్మగుప్తుడు. ఇతను క్రీస్తు శకం 598 సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని బిన్మలులో జన్మించాడు. ఇతని యొక్క తండ్రి జిష్ణుగుప్తుడు అండి. ఈ యొక్క ఎవరైనా బ్రహ్మగుప్తుడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఆయన గురించి మన యాప్లో కూడా పర్ఫెక్ట్ చెప్పుకున్నాం. తర్వాత అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్రింది వాళ్ళలో భాస్కరాచార్యునికి సంబంధించినండి ఇలాంటి బిట్స్ వస్తాయి. సంబంధించిన అంశాన్ని గుర్తించండి అని చెప్పించాడు. భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్ మీద 100% మీకు బిట్లు వస్తాయి. కాబట్టి పర్ఫెక్ట్గా చదవండి. అక్కడి నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకు.
కాబట్టి భాస్కరాచార్యునికి సంబంధించిన అన్నాడు, సంబంధించని అనలేదు, సంబంధించిన అంశాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. చూడండి ఒకసారి, అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించేవాడు అని ఇచ్చాడు. అవునా కాదా? గ్రహగతులను తెలుసుకోవడానికి బీజగణితాన్ని మొదటిసారిగా వాడాడు అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్, అంకగణితము బీజగణితం మధ్య భేదాన్ని గుర్తించి అవి రెండు భిన్న శాఖలని తెలిపాడు. నెక్స్ట్, ఇతడు టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తి ఇచ్చాడని చెప్పి 4 ఇచ్చాడు. అంటే భాస్కరాచార్యుడి గురించి పర్ఫెక్ట్ చదివింటే అవి ఏంటి సంబంధించిన అంశం ఏంటో మనం ఈజీ గుర్తుపట్టవచ్చు. ఈ 4 భాస్కరాచార్యునికి సంబంధించింది ఏంటంటే నాన్న ఇక్కడ ఈ ఒక్కటండి, ఇది ఆన్సర్. సంబంధించిన అంటే ఏంటి? అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించేవాడు ఈ యొక్క భాస్కరాచార్యుడు. ఇదొక్కటే సంబంధించినటువంటి అంశం, ఇదే ఆన్సర్ అండి. మరి ఈ 3 ఎవరు చెప్పారు ఇవి అంటే, ఈ 3 చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే నాన్న ఇక్కడ గ్రహగతులైన అంకగణితమైన టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే బ్రహ్మగుప్తుడు. ఎవరండి ఇక్కడ? బ్రహ్మగుప్తుడు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మగుప్తుడు. సార్ ఇది మనకు సిలబస్లో లేదు కదా సార్, ఎందుకు ఇవ్వాలంటే నీకు సిలబస్లో ఉన్నదాని మీద ఇచ్చారు కదా, లేని పక్క పెట్టండి. సిలబస్లో ఉన్నది ఏంటి? భాస్కరాచార్యుడికి సంబంధించింది, ఇది మనకు కావాల్సింది. లేనాటి గురించి పక్క పెట్టు. సంబంధించిన దానికి వచ్చిన ఎలా అడిగాడు? నీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం అడిగాడు. సంబంధించిన అంశం అంటే ఇది ఒకటే సంబంధించి ఇలా అడుగుతాడు. కాబట్టి న్యూ బుక్లో కూడా ఇచ్చాడు కాబట్టి అడుగుతాడేమో అన్న ఆలోచనతోటి సిలబస్లో చెప్పుకున్నాం, బిట్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి జస్ట్ ఒకసారి చూస్తే సరిపోతుందండి. ఎందుకంటే హాఫ్ మార్క్ మన జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఏ టైంలోనే ఎట్లనే ఇవ్వవచ్చు. కాబట్టి తెలుసుకోవడం వల్ల నష్టం అయితే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ నాన్న, మరి ఈ క్రింది వానలో ఏ గణిత శాస్త్రవేత్త ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అని చెప్పి ఇస్తాడు. నాలెడ్జ్ బిట్లు ఇలా ఇస్తాడు. జార్జ్ కాంటరా, రెనా డెకార్టెనా, యూక్లిడా, వరామిహర్రా అని చెప్పి ఇచ్చాడండి. ఇట్లా ఉపాధ్యాయునిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే యూక్లిడ్ అండి. దీనికి ఆన్సర్. ఈ యూక్లిడ్ ఎవరంటే అలెగ్జాండ్రియా పట్టణంలో జన్మించినటువంటి వ్యక్తి. దాని ఆనవాలు మాత్రమే, పూర్తి స్థాయిలో తెలియదు. క్రీస్తు పూర్వం 325 సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తి. అదేవిధంగా యూక్లిడ్ అలెగ్జాండ్రియా నగరంలో జన్మించాడు. అలెగ్జాండ్రియా రాజు నిర్మించినటువంటి విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్పి అంటాం ఈ యొక్క యూక్లిడ్ని. ఇదండి దీనికి కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఏ భాగం కరణీయ సంఖ్యల రేఖాఖండాల కొలతల నిర్మాణం మరియు పైథాగరియన్ త్రికాలు వాటి రాబట్టే సూత్రాలు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. ఏ భాగం అన్నాడు. మరి యూక్లిడ్ రాసినటువంటి గ్రంథాలు 2, ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథం, డాటా అనేటటువంటి గ్రంథం. మరి ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. దాదాపు అందరూ ఏం చేస్తారంటే యూక్లిడ్ ఎవరు, ఎక్కడ జన్మించాడు, ఇక్కడ ప్లాటో అకాడమీలో విద్యాభ్యాసం జరిగింది, ఎక్కడ ఉపాధ్యాయుడు చేశాడు, ఆడు కనుక్కున్నటువంటి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే ఇంతవరకు చదువుకుంటారు, చూసి వెళ్ళిపోతుంటారు. ఎలిమెంట్స్ అనే గ్రంథం, డాటా అనే గ్రంథం గురించి దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఎలిమెంట్స్ గ్రంథం అనేది 13 భాగాలుగా ఉంటుంది కదా, ఏదో ఒక భాగం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దాదాపుగా కొంతమంది చదువుతారు, నాకు తెలిసి దాదాపు చదవకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆ 13 భాగాల మీద అడుగుతాడో అడగడు అన్న ఉద్దేశం మీద దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఒకవేళ నేను అనేది ఏంటంటే, ఒకవేళ అడిగాడు అనుకోండి, హాఫ్ మార్కే కదా, 1000 ర్యాంకు ముందుకు వెనక్కి జరుగుతుందండి. చదివేదేదో పర్ఫెక్ట్ కూర్చొని చదవండి, టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. అయిపోవాలని తొందరలో పక్క పెట్టండి. నాకేం వచ్చింది అనేటటువంటి ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ ఇప్పటి నుంచి చదువుకున్న ఒక 3 నెలల టైం ఉంటుంది మనకు. 90 డేస్ ప్లాన్ ఇచ్చాడు కదా, ఇప్పుడు బయట ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన దాంట్లో కొన్ని కోచింగ్ సెంటర్లు ఇచ్చారు కదండి. 90 డేస్ ప్లాన్ కాబట్టి జూన్ లాస్ట్కో లేదా జూలైలో పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా పెట్టనియండి, ఇన్ని రోజులు చదువుతున్నారు, ఆ పట్టు వదలకుండా అలానే గట్టిగా చదవండి. ఈసారి ఫైనల్ ఎట్లా అంటే లైఫ్ అండ్ డెత్ చదివి మీరు జాబ్ సాధించండి, అలా ప్రయత్నించండి. ఓకే, రైట్ అన్న. ఇలా ఇచ్చాడు. ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఏ భాగం కరణీయ సంఖ్యల రేఖాఖండాల కొలతల నిర్మాణం, పైథాగరన్ త్రికాలు వాటి రాబట్టే సూత్రాలు ఉన్నాయి అని ఇచ్చాడు. 9వ భాగం, 10వ భాగం, 12వ భాగం, 13వ భాగం అని ఇచ్చాడు. ఏ భాగం అని పెడతాం మనం? చదవాలి కదా. దీనికి ఆన్సర్ ఏంటంటే నాన్న 10వ భాగం. దీనికి ఆన్సర్ ఏంటి? 10వ భాగం. అయితే ఇక్కడ వినండి ఒకసారి. ఈ 9వ భాగంలో ఏముంటాయంటే సిద్ధాంతాల గురించి వివరించి ఉంటుందండి. ఏంటి సార్ ఆ సిద్ధాంతాలు అంటే, ఈ యొక్క గుణశ్రేణిలోని n పదాల మొత్తం, దానికి జామితీయ నిరూపణ అని చెప్పిస్తాడు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఇక ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి అని చెప్పి దాన్ని నిరూపించేటువంటి సిద్ధాంతాలు ఉంటాయి. అంతేకాకుండా
ప్రతి సరి సంఖ్య అంటే ఒకటి కంటే పెద్దదైన ప్రతి ఏ పూర్ణ సంఖ్య అయినా ప్రధాన సంఖ్యలో లబ్ధంగా రాయవచ్చా అనేటటువంటి ఈ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల యొక్క వివరణ అనేది 9వ భాగంలో ఉంటుంది. 10వ భాగం అంటే ఇదేనండి. ఈ 12వ భాగంలో ఘనాల యొక్క ఘన పరిమాణాలు ఏంటంటే ఇక్కడ ఘనాల యొక్క ఘన పరిమాణాలకు సంబంధించిన అంశాల చర్చ ఉంటుంది దీంట్లో 12వ భాగంలో. ఈ 13వ భాగంలో ఏంటంటే ఐదు క్రమఘనాలు అనేవి గోళంలో ఏంటంటే ఇక్కడ గోళంలో అంతర్లిఖించబడి ఉంటుంది అనేటటువంటి చర్చ ఈ యొక్క 13వ భాగంలో ఉంటుంది. ఇలా మీరు 13 భాగాల్ని ఈ యొక్క ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాల్ని 2 ఏమిటి 4 ఏమిటి 5 6 ఇలాంటి ఒక్కసారి 2 సార్లు చూసుకుంటే జస్ట్ ఇలా ప్లాన్ తోటి చదువుకుంటే ఈజీ గుర్తుంటాయండి. అలా టైం కేటాయించి కూడా ఒకసారి చూడండి. ఇలాంటి బిట్స్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. అందులో 4వ భాగానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చాలామంది వదిలిపెడుతుంటారు అవి 13 చదవరండి. కాబట్టి చూడండి ఒకసారి ఇక్కడ వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత సంబంధిత అంశాలు ఉన్నాయి. అంటే 4వ భాగానికి సంబంధించినది ఏదో గుర్తుపట్టాలి. ఇక్కడ ఈ 4గిట్లో ఏమున్నాయని వైశాల్యాలు వాటి పరివర్తనలు బీజగణిత సంబంధిత అంశాలు ఉన్నాయా 4వ భాగంలో? పైథాగరియన్ నిర్మాణము క్రమబహుభుజ నిర్మాణాలు ఉన్నాయా? కరణీయ సంఖ్యలు రేఖాఖండాల కొలతల నిర్మాణం మరియు పైథాగరియన్ నిర్మాణం త్రిభుజాలు వాటి రాబట్టే సూత్రాలు ఉన్నాయా? త్రిపరిమాణ జ్యామితికి సంబంధించిన నిర్వచనాలు తలాలు ఉన్నాయి అని ఇచ్చాడు. ఈ 4గిట్లో 4వ భాగం ఏది అని అడిగాడు. అంటే ఏనండి ఒకసారి దీనికి సంబంధించినటువంటి 4వ భాగం ఏమిటి అంటే నాన్న ఇది ఆన్సర్ ఏంటంటే 2వది ఆన్సర్. పైథాగరియన్ నిర్మాణము క్రమబహుభుజ నిర్మాణాలు ఉంటాయి ఈ యొక్క 4వ భాగంలో. ఈ యొక్క వైశాల్యాలు వాటి పరివర్తనలు దేంట్లో ఉంటాయి అంటే ఇది 2వ భాగంలో ఉంటాయి. ఏ భాగం? 2వ భాగంలో ఉంటాయి. ఈ కరణీయ సంఖ్యలు అంటే ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేశాం. ఇది 10వ భాగంలో ఉంటుంది. ఎన్నో భాగం ఇది? 10వ భాగం అండి. ఇది 10వ భాగంలో ఉంటుంది. ఈ త్రిపరిమాణ జ్యామితికి సంబంధించిన నిర్వచనాలు తలాలు దేంట్లో ఉంటాయంటే ఇది గుర్తుపెట్టుకున్నానా 11వ భాగంలో ఉంటాయి. ఏ భాగం అండి? 11వ భాగంలో ఉంటాయి. ఇది 11వ భాగంలో ఉంటుంది. ఇవి దీనికి సంబంధించి ఇలా అడుగుతాడు కాబట్టి ఒక్కసారి మీరు దృష్టి పెడితే ఈజీ గుర్తుంటాయి. రావు అనేటువంటి ఆలోచన మర్చిపోండి. నేను సాధించలేను, నా వల్ల కాదు అనేటటువంటి కోణంలో మర్చిపోండి. ఓకేనా అండి? కాబట్టి చాలా జాగ్రత్తగా టైం టేబుల్ ప్రకారం హార్డ్ వర్క్ చేయండి. ఈ అన్నిటి విజయానికి హార్డ్ వర్క్ అండి. ఓకే రైట్ నాన్న. ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో సత్యం మరియు అసత్య వ్యాఖ్యలను గుర్తించండి అని ఇచ్చాడు. ఇలాంటి బిట్స్ అడుగుతాడు. చూడండి ఒకసారి. ఆధునిక గణిత భాషను రూపుదిద్దిన గణిత శాస్త్రవేత్త రెనే డెకార్టే అని చెప్పి ఇచ్చాడు. మరి అతనా కాదా? చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు మనకు. అవిచ్ఛిన్నత ప్రాకల్పన సమస్యలను సాధించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ప్రయత్నించాడు ఎవరంటే జార్జ్ కాంటర్ ఇచ్చాడు. అవునా కాదా? నేను ఆలోచిస్తున్నాను కాబట్టే నేను ఉన్నాను అన్నది రెనే డెకార్టే అని ఇచ్చాడు. అవునా కాదా? స్నేహ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు కనుగొన్నది రామానుజన్ అని చెప్పి ఇచ్చాడు. అవునా కాదా అని చెప్పి ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఇచ్చిన ఆన్సర్ ఏ సత్యము బీసీడీ అసత్యం అని ఇచ్చాడు. రెండో ఆప్షన్ ఏ అసత్యము బీసీడీ సత్యం అని ఇచ్చాడు. మూడో ఆప్షన్ ఏడి సత్యము బీసీ సత్యం అంటే ఏంటి అన్నీ కూడా సత్యాలని చెప్పించాడు. డి ఆప్షన్ ఏడి అసత్యము బీసీ సత్యము అని చెప్పించాడు. ఇప్పుడు ఆలోచించాలి. ఆధునిక గణిత భాషను రూపుదిద్దిన గణిత శాస్త్రవేత్త ఎవరంటే రెనే డెకార్టే కాదు. ఎవరు ఇక్కడ అంటే జార్జ్ కాంటర్ అండి. ఎవరైనా జార్జి కాంటర్ అనేటటువంటి వ్యక్తి. అవిచ్ఛిన్నత ప్రాకల్పన సమస్యను సాధించడానికి ప్రయత్నించిన వ్యక్తులు అంటే జార్జ్ కాంటర్ కరెక్టే. అంటే ఇక్కడ ఏంటి బి సత్యం. మరి ఇదేంటిది ఏ అసత్యం. ఏ ఏంటండి అసత్యంది కాదు, బి సత్యమే. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అన్నాను రెనే డెకార్టే. అంటే ఇది కరెక్టే అండి. సి కూడా సత్యమే. అవునా కదా? స్నేహ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు కనుగొన్న వ్యక్తి రామానుజన్ అనేది కాదండి. ఈ కనుక్కున్నది ఎవరంటే పైథాగరస్. ఎవరండి ఇక్కడ కనుక్కున్నది? పైథాగరస్ అనేటటువంటి వ్యక్తి. అంటే ఏ అండ్ డి అనేది అసత్యము. మరి ఏడి అసత్యం అంటే ఎక్కడ చూడండి ఒకసారి. ఏ సత్యం అని ఇచ్చాడు, అది కాదు. ఇక్కడ ఏ అసత్యం అని ఇచ్చాడు, ఓకే. ఇక్కడ డి అసత్యం అయితే సత్యం అని ఇచ్చాడు, ఇది కూడా కాదు. ఏడి సత్యం అని ఇచ్చాడు, ఏ అసత్యం అని తెలుస్తూనే ఉంది. ఇక మిగిలింది ఇదే కదండి. ఏడి అసత్యము బీసీ సత్యము. కొద్దిగా మీరు దృష్టి పెట్టి ఎనాలిసిస్ మెథడ్ చేస్తే
దాదాపు ఈజీగా తొందర టైం సేవ్ అవుతుంది, ఈజీగా చేయొచ్చండి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏడి అసత్యము, బీసీ సత్యము. ఈ విధంగా శాస్త్రవేత్తల మీద దాదాపు పట్టు సాధిస్తే మనకు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ అన్న. తర్వాత చూద్దాం. ఈ క్రింది వాళ్ళలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఇలా బిట్ ఫార్మేషన్ ఇలా చేసి అడుగుతాడు. ఇక్కడ చూడండి, సమితివాదాన్ని ట్రాన్స్ఫైనైట్ సమితులను 1874 నుంచి 1897 మధ్య అభివృద్ధి చేసినది ఎవరంటే జార్జ్ కాంటర్ అండి. ఓకే, మాక్ థీటా ఫంక్షన్స్పై పరిశోధన చేసేది అంటే భాస్కరాచార్య అని చెప్పి తెలిపాడు. మీకు ఇది ఈజీనే ఉంటుంది. ఇక్కడ ఇది ఈజీనే ఉంటుంది. మాక్ థీటా ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఏమన్నాడు, భాస్కరాచార్య కదా. మాక్ థీటా ఫంక్షన్స్ అన్న, మ్యాజిక్ స్క్వేర్ అని చెప్పన్నా, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ అని చెప్పన్నా, ఇలా ఏదైనా మీకు గుర్తుపెట్టేది ఎవరంటే రామానుజన్. ఎవరండి? రామానుజన్. బెర్నూలి సంఖ్యలన్నా ఇలాంటివన్నీ వచ్చి కూడా రామానుజన్, శ్రీనివాస రామానుజన్. అంటే బి అసత్యము, అంతేనా కాదా? మరి ఇక్కడ సమితివాదాన్ని అనగానే మీరు గుర్తుపెట్టుకోండి. సమితివాదాన్ని అనగానే జార్జ్ కాంటరే గుర్తుపెట్టుకోండి. ఓకే, సమితివాదం అనగానే ఎవరు గుర్తు రావాలి? జార్జ్ కాంటర్. ఓకే, ఏ సత్యము బి అసత్యం ఎక్కడుంది? ఏబి రెండు సరైనవే. ఏ సత్యము బి అసత్యము, ఏబి రెండు సరైనవి కావు. ఏ అసత్యము బి సత్యం అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఏ సత్యము బి అసత్యం అని ఇచ్చాడు. ఇక్కడ ఏ అసత్యము బి సత్యం. ఇలాంటి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకసారి చూస్తారు, ఏదో ఒకటి పెట్టేస్తుంటారు కన్ఫ్యూజ్ అయ్యి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఒక్కోసారి ఓవర్ లుక్లో మనమే మిస్టేక్ చేస్తుంటాం. ఆ హాఫ్ మార్కే చాలా ఇబ్బంది గురి చేస్తుందండి. ఓకే, 2008లో రాసినటువంటి హాఫ్ మార్కు జీవితం పోయిన తర్వాత ఏముందండి, ఒక్కొక్కరి ఇప్పుడు 1,00,000 జీతాలు ఉన్నాయి 2008లో మిస్ అయినటువంటి వ్యక్తులకు. అప్పటి నుంచి ఇప్పుడు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 16 సంవత్సరాల్లో చూడండి ఒకసారి లైఫ్ ఎలా మారిపోయిందో. వారి యొక్క లైఫ్ చూడండి ఒకసారి. టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళది 2008లో, హాఫ్ మార్కు పోయినటువంటి లైఫ్ వాళ్ళది చూడండి ఒకసారి, ఎంతో తేడా ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్త. ఏ అసత్యము, ఏ అసత్యము, బి ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సమితివాదం అంటే ఏ సత్యం, ఏ సత్యం అక్కడ ఇక్కడ ఏ సత్యము, బి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను చూడండి ఒకసారి. ఏ సత్యము బి అసత్యం ఎక్కడుంది ఆన్సర్ అంటే ఇదండి ఆన్సర్. ఇక్కడ ఏ అసత్యము బి సత్యం అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇది కాదు. కాబట్టి సేమ్ అలానే కనిపిస్తుంది, సత్యము అసత్యము. ఇక్కడ లేదండి ఇక్కడ. కాబట్టి ఇది జార్జ్ కాంటర్ కనుక్కున్నాడు సమితివాదం అంటే ఏ సత్యము, బి ఏంటండి శ్రీనివాస రామానుజన్ కదా, ఇక్కడ భాస్కరాచార్యని ఇచ్చాడు. బి ఏం కావాలి ఇక్కడ? అసత్యం, అంటే బి అసత్యం. ఇది ఆన్సర్ అండి. ఇదేంటి ఇక మిగతా మొత్తం కావు. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ మినిమం ఏంటంటే ఇలాంటి ఇచ్చేటప్పుడు కూడా మిస్టేక్ అవుతుంటాం. రైట్ అండి. తర్వాత పైథాగరస్కు సంబంధించిన అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. మరి ఈ యొక్క పైథాగరస్ సంబంధించిన అన్నాడు. ఏంటది? డిస్కోర్స్ ఆన్ మెథడ్స్ అనే పుస్తకంలో ఒక నూతన గణిత విధానాన్ని ప్రవేశపెట్టాడు అని చెప్పించాడు. మరి పైథాగరసా కాదా? 1918 సంవత్సరంలో హాలే అనే మెంటల్ హాస్పిటల్లో మరణించాడు అని చెప్పించారు. నెక్స్ట్ 1 నుండి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందని ఇచ్చాడు. బీజగణితంలోని సంజ్ఞా సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించాడు అని చెప్పి ఇచ్చాడండి. మరి పైథాగరస్కు సంబంధించింది ఏమిటంటే మీకు పర్ఫెక్ట్ తెలిస్తే ఈజీగా పెట్టగలుగుతాం. ఈ పైథాగరస్ సంబంధించింది ఏంటంటే ఇదండి. అందరికీ ఆల్రెడీ ఈ క్వశ్చన్ చూడగానే తెలిసిపోతుంది ఆన్సరు. ఇక్కడ 1 నుండి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడూ ఖచ్చితమైన వర్గం అవుతుంది అనేది పైథాగరస్ సంబంధించినది. ఈ 1 అవుతుంది, 2 అవుతుంది, 4 అనేది కావు. ఈ డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే పుస్తకంలో ఒక నూతన గణిత విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే రెనే డెకార్టే. ఎవరండి? రెనే డెకార్టే అని గుర్తుపెట్టుకోండి. డిస్కోర్స్ రెనే డెకార్టే అలా గుర్తుపెట్టుకోండి. డిస్కోర్స్ రెనే డెకార్టే. ఆ విధంగా ఈ యొక్క 1918 సంవత్సరంలో హాలే అనే మెంటల్ హాస్పిటల్లో మరణించిన వ్యక్తి ఎవరంటే ఎవరంటే మరణించింది జార్జ్ కాంటర్ అండి. ఎవరైనా జార్జ్ కాంటర్ అనేటటువంటి వ్యక్తి హాలే అనే మెంటల్ హాస్పిటల్లో మరణించాడు. ఇక్కడ బీజగణితంలోని సంజ్ఞా సంఖ్యలు, సామాన్య వర్గ సమీకరణాలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతి అంటే ఎవరంటే భాస్కరాచార్య అండి. ఎవరైనా భాస్కరాచార్య దీన్ని వివరించినటువంటిది. ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది వానిలో ఏ గణిత శాస్త్రవేత్త ఒక దత్త బిందువు నుండి మరి యొక్క బిందువులకు గల దూరాన్ని కనుగొన్నాడు అని చెప్పిస్తాడు. ఒక దత్త బిందువు నుండి మరి యొక్క బిందువు గల దూరాన్ని అంటే లంబ దూరాన్ని
కనుగొన్నాడు అని చెప్పి ఇస్తాడు. ఇచ్చినప్పుడు జార్జ్ కాంటరా, రెనా డెకార్టేనా, పైథాగరస్సా, యూక్లిడా అని చెప్పి అడుగుతారండి. మనకు సిలబస్లో ఏమున్నాయి ఇక్కడ? జార్జ్ కాంటర్ ఉంది, పైథాగరస్, యూక్లిడ్, రెనా డెకార్ట్ లేదు. కానీ లేకున్నా అడుగుతాడు. ఎందుకు? మనకు ఆల్రెడీ ఈ 3 పర్ఫెక్ట్ చదువుకుంటాం, కానీ ఏందో కూడా గుర్తించవచ్చు. ఇలాంటి బిట్స్ కూడా అడుగుతాడు. ఇలా కనుక్కున్న వ్యక్తి ఎవరంటే ఆన్సరు రెనా డెకార్టే అండి. ఎవరైనా రెనా డెకార్టే అనేటటువంటి వ్యక్తి. ఈ రెనా డెకార్టే వ్యక్తి న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతాడండి. న్యూమోనియా వ్యాధికి. ఈ రెనా డెకార్టే కూడా జ్యామితి మీద బాగా పరిశోధన చేశాడు. జ్యామితి మీద పరిశోధన చేసింది యూక్లిడ్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అన్నాం. కానీ రెనా డెకార్టే కూడా జ్యామితి మీద బాగా పరిశోధన చేశాడు. ఈ పరిశోధన చేసినటువంటి వ్యక్తి రెనా డెకార్టే యొక్క ప్రతిభను గుర్తించినటువంటి ఒక పోలెండ్ దేశస్థుడు, పోలెండ్ రాజు అండి. ఈ పోలెండ్ రాజు రెనా డెకార్టే యొక్క కృషిని గుర్తించి ఏం చేశారంటే తన యొక్క భార్య, తన యొక్క రాణి క్రిస్టియానా అంటాం, క్రిస్టియానా, ఈమెకు ఈ యొక్క జ్యామితి మీద బోధన చేయడానికి రెనా డెకార్టేను తన యొక్క రాజనివాసానికి పిలిపించి ఇలా తన యొక్క రాణికి క్రిస్టియాకు బోధించాలని చెప్పి ఆదేశాలు ఇస్తాడు. అతను ఎప్పుడు మార్నింగ్ 5 o'clock లేచిపోయి ఆమెకు బోధించాలి. ఈ మార్నింగ్ 5 o'clock లేచి ఈ చల్లటి ప్రదేశం కాబట్టి అలా పోయి అట్లా వెళ్ళి రోజు చెప్పడం వల్ల ఏంటంటే ఆ చలికి తట్టుకోలేక న్యూమోనియా వ్యాధికి గురై చనిపోతాడు ఈ యొక్క రెనా డెకార్టే అనేటటువంటి వ్యక్తి. అలా కొద్దిగా స్టోరీ చదువుకున్నప్పుడు వరామినుడు, బ్రహ్మగుప్తుడు, రెనా డెకార్టే, ఇలా జార్జ్ కాంటర్, హాలే అనే మెంటల్ హాస్పిటల్లో ఎలా చనిపోయాడు జార్జ్ కాంటర్, ఇలా నేను చదువుతుంటే ఏంటంటే అర్థవంతంగా చదువుతుంటే సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఎలా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఆ విధంగా మనం అయిపోవాలి అనే తొందర మర్చిపోండి. నాకేమొచ్చింది అని చదవండి. ఎగ్జామ్స్ గురించి పక్క పెట్టండి. నడిచేది నడుస్తూనే ఉంటుంది. ఎవరి మాటలు నమ్మకండి. మాట్లాడేటోడు మాట్లాడుతూనే ఉంటాడు, వాయిదా పడుద్ది అంటాడు, వర్గీకరణ అంటాడు, ఏదో అంటాడు. వారి వృత్తే అది, వారు చేయాల్సిన పని అది. అవన్నీ మాటలు పట్టించుకోకుండా మీదేందో మీరు చేయండి, మీ గోల్ ఏందో మీరు రీచ్ కాండి. అది మీరు చేయాల్సిన పని. ఈ సంవత్సరం నాకు జాబ్ రావాలనే కృతనిశ్చయంతో ఉండి చదవండి. ఇదండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈ క్రింది వాళ్ళలో గణిత శాస్త్రవేత్త అంటే ఏ గణిత శాస్త్రవేత్త న్యూమోనియా వ్యాధికి గురై చనిపోయిన వ్యక్తి ఎవరని ఇచ్చాడు. ఆల్రెడీ చెప్పాను, ఏదంటే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఎవరైనా అంటే రెనా డెకార్టే అండి. ఎవరైనా రెనా డెకార్టే అనే వ్యక్తి. ఈ క్రింది వాళ్ళు ఏ గణిత శాస్త్రవేత్త అండి? ఏ గణిత శాస్త్రవేత్త 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడు తన ఆస్థానంలో నవరత్నాలలో ఒకరిగా నియమించి గౌరవించబడ్డాడు. ఎవరు అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడే డిస్కస్ చేశాం. ఎవరైనా అంటే వరామిహరుడు. ఈయన క్రీస్తు శకం 505 సంవత్సరాలు జన్మించాడు. ఆదిత్య దాసుడు అనేటువంటి జ్యోతిష శాస్త్ర పండితుడు అని చెప్పాం. ఈ యొక్క 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడి యొక్క కొడుకు చనిపోతారని చెప్పి దాని స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఎవరైనా అంటే వరామిహరుడు అండి. ఓకే, రైట్ అండి. తర్వాత ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరీక్షించడమే సహసంబంధం అని తెలిపాడు. ఈ కోరిలేషన్ మీద కంపల్సరీ రేపు డిఎస్లో ఒక మార్క్ వస్తుంది. ఈ గణిత శాస్త్రానికి, భౌతిక శాస్త్రానికి, గణితానికి, రసాయన శాస్త్రానికి, సాంఘిక శాస్త్రాలకు, కళలు, వ్యాయామం ఇలా ఉంది మనకు. ఈ సహసంబంధం మీద కంటెంట్ని బేస్ చేసుకొని బిట్ అడుగుతాడు. సహసంబంధం మీద బిట్టు లేకుండా ఉండదు. ప్రతిసారి అడుగుతుంటాడు. ఒక హాఫ్ మార్క్ ఒక బిట్ వస్తుంది. దాంట్లో డెఫినేషన్స్ వైట్, విష్ణు నర్లీకర్, బ్రాడ్ఫర్డ్, థారన్ డైక్ అండి. ఎవరైనా థారన్ డైక్ అని చెప్పి ఇలా ఇస్తాడు. ఇలా మిస్టేక్ పడ్డది, తాగదు ఈ తా అండి. థారన్ డైక్ అని చెప్పి ఇలా ఇస్తాడు. మరి ఎవరు ఇది చెప్పింది అంటే ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం అంటే బ్రాడ్ఫర్డ్ అని గుర్తుపెట్టుకోండి. దాని ఆన్సర్ ఏంటంటే ఇక్కడ బ్రాడ్ఫర్డ్. ఇది దీనికి ఆన్సర్ బ్రాడ్ఫర్డ్. ఓకే, ఇది ఇలా. మరి థారన్ డైక్ ఏమంటాడు? ఒక పాఠ్యాంశం అంటాడు. ఏమంటాడు ఇక్కడ? ఒక పాఠ్యాంశంలోని అంశము ఇతర పాఠ్యాంశాలకి సహాయపడుతుంది. పాఠ్యాంశం అంటే థారన్ డైక్, విషయము అంటే బ్రాడ్ఫర్డ్ అని గుర్తుపెట్టుకోండి. వైట్ మహాశయుడు అంటే ఒక చిత్రకారుని వెనక ఒక రసాయన శాస్త్రవేత్త ఉంటాడు అని చెప్పి అంటాడు. అంటే ఒక చిత్రకారుని వెనక కళలు, ఒక రసాయన శాస్త్రవేత్త ఉంటాడు అన్నది ఎవరంటే వైట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, మరి విష్ణు నర్లీకర్ అనేటటువంటి అంటే జయంత్ విష్ణు నర్లీకర్ అనేటటువంటి గణిత శాస్త్రజ్ఞుడు. ఇతను గురుత్వాకర్షణ సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఆ సిద్ధాంతానికి వస్తువు చలనాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక్కుంటాడు ఈ యొక్క విష్ణు నర్లీకర్, జయంత్ విష్ణు నర్లీకర్ అనే వ్యక్తి. ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏంటి, వస్తు చలన సిద్ధాంతాలు, వస్తు చలనానికి మధ్య ఉన్న సంబంధం ఏంటని చెప్పి గణిత శాస్త్రానికి భౌతిక శాస్త్రానికి మధ్య సంబంధాన్ని
కనుక్కోవడం జరిగింది. అంటే ఎలా ఉంటే సంబంధం ఉంటుందని చెప్పి వివరించినటువంటి వ్యక్తి ఇతను నర్లీకర్ అనేటటువంటి వ్యక్తి అని. ఇలా సహసంబంధం మీద ఎవరు చెప్పారు, ఎంతమంది నిర్వచనం ఇచ్చారు, ఎవరు ఏమి ఇచ్చారని చెప్పి కొద్ది ప్లాన్ ప్రకారం చదువుకుంటా పోతే సరిపోతుంది. దీని మీద కంపల్సరీ హాఫ్ మార్క్ వస్తుందండి. ఈ సహసంబంధం మీద కంపల్సరీ అడుగుతాడు, చూస్తే ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఈ విధంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఏర్పాటు చేసాం. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో ఏంటంటే 100% కూడా మనకు ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టోటల్గా 1050 బిట్స్ ఇచ్చాం. ఈ 1050 బిట్స్కు 2500 బిట్స్కు అంటే అదనంగా మనకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి మీరు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది మనకు. అంతేకాకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్ అన్న టెస్ట్ సిరీస్కు ఇలా అప్డేట్ న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ అన్నీ కలిపి కూడా పర్ఫెక్ట్గా రెండు మీరు బుక్కులు దగ్గర పెట్టి చూడండి, పర్ఫెక్ట్గా మీకు కవర్ అయ్యే విధంగా బిట్స్ తయారు చేయడం జరిగిందండి. కాబట్టి ఈ తక్కువ టైం అంటే ఒక 3 months మనకు టైం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు అయితే జూన్ లాస్ట్ వీక్లో ఉండొచ్చు మేబీ అని అనుకుంటున్నాం, లేదా జూలైలోనే ఉండొచ్చు. కాబట్టి పర్ఫెక్ట్ మీకు న్యూ అండ్ ఓల్డ్ బుక్స్ తోటి టెస్ట్ సిరీస్ తయారు చేశాను. వీడియోస్ కూడా పర్ఫెక్ట్ అందించడం జరిగింది. 20 మార్క్స్ మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేశాను. కాబట్టి సద్వినియోగపరచుకోగలరు. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.